తెలంగాణ పంచాయతీ ఎన్నికలు బండి సంజయ్ బంపర్ ఆఫర్. బీజేపీ సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే 10 లక్షల నిధులు ఇస్తాడట బండి సంజయ్ అన్న. కరీంనగర్ ఓటర్లకు కేంద్ర మంత్రి బండి సంజయ్ హామీ. గతంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు మోసం చేశాయని ఆరోపణ. తెలంగాణలో 3 విడతల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రకటన. ఎంపీ నిధులతో పాటు కేంద్ర నిధులు తీసుకొస్తామని వెల్లడించిండు. కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎవరైతే ఏకగ్రీవం చేస్తారో 10 లక్షల ఫండ్ పెడతా ఉన్నారు. ఇక కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ మంగళవారం కీలక ప్రకటన చేశారు. తన పార్లమెంటు నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో బీజేపీ మద్దతు ఉన్న సర్పంచ్ అభ్యర్థిని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఆ గ్రామానికి తక్షణమే 10 లక్షల అభివృద్ధి నిధులు అందిస్తామని హామీ ఇచ్చారు. తెలంగాణలో గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే బండి సంజయ్ ఈ ఆఫర్ ప్రకటించడం గమనార్హం. మీ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ని ఏకగ్రీవంగా ఎన్నుకుంటే ఎలాంటి జాప్యం లేకుండా సాకులు చెప్పకుండా ఆ గ్రామానికి నేరుగా 10 లక్షల నిధులు మంజూరు చేస్తారని సంజయ్ ఎక్స్ వేదికగా స్పష్టం చేశారు. ఒక పార్లమెంట్ సభ్యుడిగా తన వద్ద ఎంపీ నిధులు అందుబాటులో ఉన్నాయని, ఇప్పటికే సిఎస్ఆర్ నిధుల ద్వారా కోట్లాది రూపాయలు తీసుకువచ్చి విద్యా వైద్య రంగాల్లో ఖర్చు చేశామని గుర్తు చేశారు. కేంద్ర మంత్రిగా మరిన్ని నిధులు తెచ్చి పంచాయతీల అభివృద్ధికి పాటుపడతానని ఆయన వివరించారు. ఈ సందర్భంగా గత ప్రభుత్వాలపై బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఏకగ్రీవ పంచాయతీలకు 5 లక్షలు ఇస్తామని హామీ ఇచ్చిందని, ఆ మాటను నమ్మి కరీంనగర్ పరిధిలో 70 గ్రామాలు బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నాయని అన్నారు. 5 ఏళ్లు గడిచినా కేసీఆర్ ప్రభుత్వం ₹1 కూడా విడుదల చేయలేదని ఆరోపించారు. గతంలో కాంగ్రెస్ కూడా ఇలాంటి హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిందని, ఆ 2 పార్టీల మాటలు నమ్మవద్దని ప్రజలను కోరారు. పొరపాటున కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ మద్దతుదారులు గెలిస్తే కొత్త నిధులు రావని తీసుకొచ్చిండ్రు. మొత్తం మీద కరీంనగర్ పార్లమెంటు పరిధిలో బీఆర్ఎస్ వాళ్ళు ఏకగ్రీవం చేసి 5 లక్షలు ఇస్తా అంటే 70 స్థానాలను ఏకగ్రీవం చేసిండ్రు. కాంగ్రెస్ వాళ్ళు అంతకుముందు ఆ విధంగా చేసిండ్రు, కానీ ఏ కాడ పైసలు లేదు, రూపాయి కూడా పైసలు ఇవ్వలేదంట కంప్లీట్గా. ఇప్పుడు కరీంనగర్ పార్లమెంటు పరిధిలో కరీంనగర్ కావచ్చు, చొప్పదండి కావచ్చు, వేములవాడ కావచ్చు, హుజరాబాద్ కావచ్చు, మామిడికొండూరు కావచ్చు, ఈ పార్లమెంటు పరిధిలో ఒకవేళ బీజేపీ అభ్యర్థిని కనుక ఏకగ్రీవంగా నిలబెడితే 10 లక్షల రూపాయలు స్పాట్గా ఇచ్చేస్తాడంట సంజయ్ అన్న. మరి అవకాశాన్ని 10 లక్షలు పెట్టుకొని ఊరు డెవలప్మెంట్ కోసం మీరు పాటుపడండి. వాడో 10 లక్షలు, వీడో 10 లక్షలు తాగుడు తందనాలు ఇది పక్కన పెడితే ఈ 10 లక్షలతో ఏకగ్రీవం చేయండి అన్న కోణంలో బండి సంజయ్ మీకు బంపర్ ఆఫర్ ఇచ్చిండు.